ఈరోజు పార్టీ నాపై నమ్మకం ఉంచి ఈ రాష్ట్ర మహిళా విభాగ జనరల్ సెక్రటరీగా కూడా ఒక పదవి ఈరోజు నాకు ఇవ్వడము, మరి నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదలు ప్రతిరోజు కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా, మహిళలకి న్యాయం జరిగే విధంగా, మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలన్న ఒక ఆలోచనతో, ఇంకా మహిళలు రాజకీయాల్లోకి రావాలన్న ఒక ఆలోచనతో నా రాజకీయంలో అడుగుపెట్టిన మొదలు ప్రతిరోజు కూడా కష్టపడుతున్నా. మరి పదవి అనేది ఒక అలంకరణే కానీ ఈరోజు పార్టీ నన్ను నమ్మి ఒక అవకాశం ఇచ్చింది. తనలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది, ఒక అవకాశం ఇచ్చి చూడాలని చెప్పేసి ఈ రాష్ట్రం మొత్తం కూడా మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఇవ్వడము, మరి పదవికి వన్నె తెచ్చే విధంగా ఇంకా ప్రజల కొరకు ఆడవాళ్ళ పక్షాన ఉంటూ ప్రతి ఒక్క ఇంట ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఒక ఆడబిడ్డకి ఖచ్చితంగా దానికి నా వాయిస్ ఉంటుందని, ఎక్కడైతే ఆడవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో ఖచ్చితంగా అక్కడ నేను కూడా ఉంటాను కూడా తెలియజేస్తూ, పార్టీ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆడబిడ్డలు రాజకీయం పైన ఆసక్తి చూపిస్తుంటే సొంత వాళ్ళే, సొంత కుటుంబమే ఎందుకు రాజకీయాలు, మనకొద్దు రాజకీయాల్లోకి వెళ్తే ఎన్నో అవమానాలు ఉంటాయని ఆలోచిస్తున్నారే కానీ ఒక ఆడబిడ్డ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం అనే ఒక మీనింగే మారిపోతాను కూడా ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంటినే కాదు ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలించగలదు ఒక ఆడది తలుచుకుంటే అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆడబిడ్డ పైన ఉంది. ఈరోజు నాకు ఈ పదవి ఇచ్చిన పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అటువంటి కుటుంబంలో రాజకీయ కుటుంబంలో పెరిగినప్పటికీ కూడా మేము కూడా కొంచెం ముద్దుగానే పెరిగినప్పటికీ కూడా మాకు రాజకీయం పైన ఆసక్తి ఉంది, రాజకీయాలకు వస్తాము, మేము రాజకీయాల్లోకి వస్తే నలుగురికి ఉపయోగపడతామని ఒక ఆలోచనతో మేము రాజకీయాల్లోకి రావడము, ఏ ఒక్క రోజు కూడా మా నాన్నగారు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఎప్పుడు కూడా ఆపలేదు. నేను అడుగు వేస్తున్న ప్రతి అడుగుకి కూడా ఆయన సపోర్ట్ ఇస్తున్నారు. మరి ఈరోజు ఈ పదవి పార్టీ నాకు ఇచ్చింది కానీ మరి దానికి ముఖ్యమైన పిల్లర్గా నాన్నగారు ఉన్నారు. సో ప్రత్యేకంగా నాన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న కాలంలో నా పూర్తి సపోర్టు పార్టీకి కానీ పార్టీని పెంచే విధంగా కూడా ప్రతి ఒక్క అడుగు కూడా ఉంటుందని, పార్టీకి ఉపయోగపడే విధంగా నా ప్రతి ఒక్క మాట కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ, నాపై ఇచ్చిన ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతిరోజు కూడా ప్రజల గురించి ప్రజల కోసం మాత్రమే కష్టపడతానని మాట్లాడతాను కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదేవిధంగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.